ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు. మన నెంబర్ 2 గారిని కలిసి వెళ్ళారు. మెయిన్ బ్లాక్ గేట్ కొంచెం దూరం. ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఓ 4 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు అనుకుంటాను. తర్వాత డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాను. మంచి మాట చెప్పావయ్యా, మంచి మాట చెప్పావు. నిన్న మొన్న నేడు రేపు గెలుపు నాదే, అది నాకందించిన ఘనతంతా నాకు గురుదేలే. నాకు ఏంటన్నా పాటలు పాడుతున్నా? మన ముద్దులలోని తలుచుకుంటే పాటలు వచ్చేస్తారాయమ్మా. ఎవరు నాన్న? అక్క హస్బెండా? ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది. వాడు కాదమ్మా, కాబోయే అల్లుడు గురించి అంటున్నానమ్మా. కాబోయే అల్లుడు? నీకు ఇష్టమైన చిన్నల్లుడు బాబు గారు నిన్న రాత్రి తను నెంబర్ 2 గారిని పార్టీ ఆఫీసులో కలిశారమ్మా. అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? ఆఫీసులో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా. మీకు కూడానా? సరే, దానికి దీనికి ఏంటి సంబంధం? నెంబర్ 2 గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా. బాబు ఏదోలా సీఎంతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా. నిన్న మొన్న నేడు రేపు అయ్యో జీల్ అల్లుడు గారు, నేను తప్పుగా మాట్లాడుంటే ముందుకు క్షమించమని అడగాలి. అల్లుడు గారు రండి, అల్లుడు గారు రండి రండి. మావయ్య, మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. క్షమించడమా? ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? రండి లోపలికి. ఇలా చూడండి. రండి రండి రండి. బాగున్నాను. మాట్లాడుతున్నప్పుడే డిస్టర్బ్ చేస్తారు. పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు. ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి. మంచి మాట అనుకుందాం. ఏమ్మా, ఓకేనా? అచ్చుచ్చు, తను కోపంగా వెళ్ళిపోయింది. తను కోపంతో వెళ్ళలేదు, సిగ్గుపడి వెళ్ళింది. మావయ్య, నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను. విషయం తెలిసింది. 2 గారిని మీట్ అయ్యాను. నేను ఎలక్షన్ లో నుంచుందామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడానా? ఏంటి బాబు మీరు అనేది? మీరు మా పార్టీలో చేరారా? కూర్చోడు కూర్చోడు కూర్చోండి. చాలా సంతోషంగా ఉంది బాబు. బాబు, పెద్ద ఆయనతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించండి. ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు. ఏ? ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద, ఆయన నియోజకవర్గంలో. హలో గైస్, మీలో మిస్టర్ సుందర్ రామస్వామి గురించి ఎంతమందికి తెలుసు? ఏం తెలుసు? He is GL CEO, sir. Lives in America. He's getting 1,800 crores per annum, and he's one of the most intelligent man in this corporate world. He is a Telugu guy. పోటీ కంపెనీల్ని అనగదొక్కటానికే సీఈఓగా జీఎల్ చేర్చుకున్నారు. He's a monster. నేను విన్నంత వరకు అతనేమీ అంత మంచివాడు కాదు. అతని గురించి మీరు విన్నదంతా దాదాపు నిజమే. తాను ఎదిరించిన కంపెనీలన్నింటినీ బీక్ చేసి వాటిని పూర్తిగా అంతం చేశాకే ఆ కంట్రీని వదిలి వెళ్ళిపోతాడు. తానొక దేశానికి వెళుతున్నాడంటే అక్కడుండే కంపెనీలన్నీ భయపడతాయి. అతను ఇప్పుడు ఇండియాకి రాబోతున్నాడు. ఇప్పుడు మీ అందరికీ ఈ అర్జెంట్ మీటింగ్ ఎందుకో అర్థమై ఉంటుంది. అతని టార్గెట్ మన కంపెనీ కూడా అవ్వచ్చు. ఒకవేళ అతని టార్గెట్ మన కంపెనీ అయితే అది ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి. అతని పాత ఆర్టికల్స్, మీటింగ్స్ వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అతని ఈ విధంగా ఇంతకు ముందు ఏ కంట్రీకి వెళ్లి ఏమేం చేశాడో చూడండి. Now, go, 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 go. అతను లాస్ట్ టైం 5 years బ్యాక్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కోసం ఇండియా వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వదినలు డైవర్స్ అప్లై చేశారు. అయినా అతని వదిన చెల్లెలకి సుందర్ అంటే ఇష్టం. గైస్ 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 కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. అతను ఒక మాన్స్టర్. చెంగిస్ ఖాన్ అని చెప్పుకుంటారు కదా. హీ సచ్ ఏ ప్లే బాయ్. అయినా హీస్ గుడ్. రియల్లీ. మీరు ఇండియా రావటం వల్ల చాలా కార్పొరేట్ కంపెనీస్ భయపడుతున్నాయి, మీకు తెలుసా? కార్పొరేట్ కంపెనీ కొనేసి వాటిని షట్ డౌన్ చేయడమే మేము పని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఏ కంపెనీ కొంటున్నారు సార్? కొంచెం చెప్తారా ప్లీజ్? నెక్స్ట్ ఏ కంపెనీ కొంటున్నారు సార్? నేనే కంపెనీ కొనడానికి రాలేదు, అణగదొక్కడానికి రాలేదు. ఇవాళ ఏం రోజు? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల రోజు, ఎలక్షన్ డే. అందరూ ఓటేశారా? సార్, నేను నా ఓట్ వేసి వెళ్దామని వచ్చాను. ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ ఇండియా ఫర్ జస్ట్ 4 hours. తిన్నగా సుభాష్ నగర్ స్కూల్ బూత్ లో ఓట్ హక్కు ఉపయోగించుకుని ఫ్యామిలీతో హాయిగా భోజనం చేసి ఇవాళ నైట్ ఐ హావ్ టు లీవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వావ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఒక్క ఓటు వేసిపోవడానికి ప్రైవేట్ ఫ్లైట్ లో ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు. Okay guys, come on, get back to your work.
Hey, Lisa. You please wait outside. Okay, sir. Here's your voter ID and your passport. Okay. హలో సార్ నమస్కారం మాణిక్యం గారు కొంచెం చూసుకోండి. నేను ఇన్ఫోవర్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో Oh, okay. Hi. చెప్తూ ఉంటారా? లీలా బాగున్నావా? ఐఎమ్ గుడ్. ఎక్స్క్యూజ్ మీ. ఇండియాకి రాబోతున్నారని న్యూస్ చదివాను. ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఓటు వేయడానికి వస్తున్నారని. యా గుడ్. మీ నాన్న నుంచున్నారు కదా? 2 సార్లు ఎమ్మెల్యే, ఈసారి గెలిస్తే మినిస్టర్ చెప్పుకుంటున్నారు. ఓ వదిన బాగున్నారా? షీఈ్ ఓకే. లవ్ మ్యారేజ్, డివోర్స్, అప్సెట్. మీ అన్నయ్యని కోర్టులో చూశాను. హాయ్ అన్నాను, మొహం దుప్పుకొని వెళ్ళాడు. ఓ ప్లీజ్ సార్ ఒకే ఒక సెల్ఫీ 2 minutes ప్లీజ్. సారీ. మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ చాలా వస్తున్నాయి. ఫేస్బుక్ లో సింగిల్ అని వేశారు. అవును. తోడు ఒక అమ్మాయి కూడా ఉంది. అవును, ఒక్క అమ్మాయిగా ఉంది, అందుకే సింగిల్. ఓ నో నో నో, షీఈస్ మై పిఏ. పక్కన ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటే ఓ చిన్న ఎనర్జీ వస్తుంది. సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఓకే, హ్యావ్ టు గో. బాయ్. మా నాన్నగారు చిన్న గొడ్డలి. గొడ్డలి. బాయ్. నమస్కారం. నమస్కారం. సార్ ఏమైంది సార్? ఆయన ఓటు ఎవడో దొంగోటేసిపోయాడు. సుందర్ ఓటు దొంగోటేశారా? సుందరరామస్వామి ఓటు దొంగ ఓటుగా వేయబడింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ విధంగా ఎంతమంది ప్రజల ఓట్లు దొంగ ఓటుగా వేయబడ్డారని జస్ట్ లీవ్ మీ అలోన్ ఫర్ సమ్ టైం ప్లీజ్. 1991 లో హీరో శివాజీ గణేశన్ గారి ఓటుని దొంగ ఓటుగా వేశారని వినున్నాం. ఆ తర్వాత కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లుగా వేయబడ్డాయి. Such corruptions of democracy comes to light only when it happens to VIPs like Mr. Sundar Ramaswamy. ఏంటయ్య అది? అన్ని టీవీలో న్యూస్ వచ్చేస్తుంది. సరే వదిలే, ఏదో అయిపోయింది, రచ్చ చేస్తావు ఎందుకు? ఏం చేద్దాం ఇప్పుడు? పోలింగ్ టైం అయిపోయింది, ఇంకో 10 నిమిషాలు ఆగితే తను అమెరికా వెళ్ళిపోతాడు. సార్ ఏదో చిన్న తప్పు జరిగింది, పెద్ద చేయకండి ప్లీజ్. ఏది చిన్న తప్పు? ఈ ఓటు వేయడం కోసమే 13,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. Call Indian Embassy and inform this incident. చెప్పండి నాన్న. ఏమైందమ్మా అక్కడ? అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే హడావడిగా ఉంది. సుందర్ ఓటు ఎవరో వేసిపోయారు నాన్న. గొడవ పెట్టుకుంటాడేమో, పక్కనే ఉండమ్మా. చెప్పలే నాన్న, కొంచెం అప్సెట్ అయినట్టుగానే ఉన్నాడు. పోలింగ్ పూర్తయ్యే టైము, నువ్వు పక్కనే ఉండి జాగ్రత్తగా చూడు. ఏదైనా మాటల్లో దింపి అమెరికా పంపించే. ఓకే ఓకే. What happened? Did you call the embassy? Sir, we tried 8 different numbers and nobody's answering. I told you to reach Election Commissioner The office. election commissioner's phone is ringing, but nobody's picking up, sir. సార్ ఫోన్ రింగ్ అవడమే గొప్ప విషయం సార్. Oh. Sir, no response from here too. Oh. Step aside. Leave him alone. Step back, stay back. Step away from the car. Are you okay? Shall I come with you? ఎక్కడికి సార్? లెఫ్ట్ లో ఇల్లు, రైట్ లో ఎయిర్పోర్ట్. స్ట్రైట్ గా పోతే కోర్ట్ సార్. వెళ్ళి అక్కడికి. Hi, Sundar. I've heard about it.
spoken to Advocate Jet Malani in Delhi. He'll connect with you on video call. Sir, I have Sundar on the line. Hi, this is Jet Malani here. I'm in Delhi now. I'm coming tomorrow morning. మీ టీమ్ కి నా ఆఫీస్ లొకేషన్ పంపించాను. కొన్ని పేపర్స్ లో సైన్ చేయాలి. నేను డైరెక్ట్ గా వచ్చి మీతో మాట్లాడతాను. మిస్టర్ జత్మాల్ని, ఆ ఏరియాలో ఓట్లు లెక్కించడం ఆగిపోవాలి. నా ఓట్ కాస్ అయిన తర్వాతే ఓట్ కౌంటింగ్ మొదలు పెట్టాలి. I will be there tomorrow. We'll see the possibilities. Okay. Mark? Yeah? Mail me the election laws. I just want to go through it. Yeah, okay. Indian election law. Yeah, sure. వదలదా? జిఎల్ సంస్థ సీఈఓ సుందర రామస్వామి గారి ఓటు దొంగ ఓటుగా వేయబడినందు వల్ల న్యాయ నిపుణులతో సంప్రదింపులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయం. గైస్, మీరు చదువుకునేటప్పుడు సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్ ఫైండింగ్, స్పాట్ డెసిషన్స్ అండ్ కన్సిడరేషన్ గురించి చదువుంటారు. ఒక వరల్డ్ నెంబర్ 1 సీఈఓ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడండి. యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హిస్ కార్పొరేట్ అప్రోచ్. I bet this guy is gonna fuck everybody, man. పట్టుబడ్డ డబ్బు డీటెయిల్స్ మాత్రమే కాదు, కంటైనర్ లెక్కల దగ్గర నుంచి చివరి మనిషి దాకా వివరాలు ఏరియాల వారీగా ఉన్నాయి. ఎవడి చేతికైనా దొరుకుంటే సప్పరించేవాళ్ళు. రెడ్డే, ఇట్టాగే ఉంటే మన పార్టీని నడపలేం. సీసీటీవీ కెమెరా, సెక్యూరిటీ ఇవన్నీ బయటకొస్తే ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. అదే జేమ్స్ బాండ్ రా నువ్వు. జేమ్స్ బాండా? కొర్రాస్. కోరాడా.com భరత్ కుమార్. ఫోటో తీస్తావా? ఫోటో కమ్ సార్. నేను రావటం వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందా? అఫ్ కోర్స్, దాందే ఉంది. ఇంటికే తీసుకొచ్చేశాడు. పడుకున్నారు, చూస్తున్నారు. పట్టేశాడు. హాయ్ చిటీస్. జర్నీ ఎలా జరిగింది? యా, గుడ్ గుడ్ గుడ్. హే, హాయ్ మా. హాయ్. హాయ్, గుడ్ గుడ్. హలో. హాయ్ బామ్మా. హాయ్ హాయ్. యా యా, గుడ్ గుడ్ గుడ్. హే, హౌ ఆర్ యు? థాంక్యూ. హే లీలా, రా. ఏంట్రా ఇది, వచ్చి రాగానే కోర్టు కేసు అంటూ? మరేంటమ్మా, వీళ్ళు నా ఓటు వేసుకోవడానికి నేను అమెరికా నుంచి వచ్చింది. హే చిటీస్, గిఫ్ట్స్ వచ్చాయా? లీలా కూర్చో. రే కూర్చోమనరా. ఈ రోజుల్లో నిజాయితీగా గెలిచేదెవర్రా? కత్తులు కటార్లు గుర్తులుగా పెట్టుకుంటున్నారు. మరి బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కదా. ఉన్నమాట అన్నావు. ఇప్పుడంతా ఓటుకింతని అడిగి తీసుకుంటున్నారు. కట్టల కట్టల డబ్బు దోచుకుంటున్నారనుకో. అదేంటి మీరు అలా అంటున్నారు? మా నాన్న మంచివాడు తెలుసా మీకు? అప్పుడప్పుడు తక్కువ తీసుకుంటాడు, ఒక్కోసారి చిల్లర తీసుకోవడం కూడా చూశాను.
సారీ అమ్మా, నువ్వున్నావు అన్న సంగతి మర్చిపోయాం. రండి అందరం భోంచేద్దాం. రారా, నువ్వు రా. రే ఎలా ఉన్నావురా? అక్క ఎలా ఉంది? షీస్ ఫైన్, చాలా హ్యాపీగా ఉంది. కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 175 స్థానాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. 3వసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి పుణ్యమూర్తి. హే, ఏంటి వాళ్ళు కూడా వచ్చావు? ఊరికే నీకేదైనా హెల్ప్ చేద్దామని. ఓకే కమ్. ఊరికే ఏం వచ్చుండోలే, మీ నాన్న నియోజకవర్గం కదా, అందుకొచ్చుంటావు. అది కూడా మా ఏరియాలో ఓట్ కౌంటింగ్ మొదలైంది. మా నాన్న ఆల్రెడీ 30,000 ఓట్స్ లీడింగ్ లో ఉన్నారు. అవునా? నిన్నే విన్నాం మీ గురించి, బట్ ఇలా కోర్టుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కౌంటింగ్ చేయకూడదని మీరు స్టే అడిగారు, బట్ ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మిస్టర్ కొండారెడ్డి 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఆ ఏరియాలో మాత్రం రిజల్ట్ అనౌన్స్ చేయకూడదు సార్. నా ఒక్క ఓటు చేర్చిన తర్వాతే అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీ సిటిజన్ ఓటర్స్ ఐడిని ప్రొడ్యూస్ చేయాలన్నది రూల్. బట్ మీరు ఎన్ఆర్ఐ. ఒక ఎన్ఆర్ఐ తన ఓటర్ ఐడితో పాటు ఒరిజినల్ పాస్పోర్ట్ ను కూడా చూపించాలి. ఈ రెండూ మీరు వదిలిపెట్టి దొంగ ఓటు వేయనిచ్చింది మహా పెద్ద తప్పు. అందుకే 12 మందిని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. చట్టం దొంగల్ని శిక్షించడం మాత్రమే కాదు, దొంగిలించబడ్డ వస్తువుల్ని తిరిగి ఇవ్వాలి కూడా. ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తి. ఆ హక్కు దొంగిలించబడినప్పుడు తిరిగి ఇవ్వడమే కదా పద్ధతి. బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సార్, ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందే సార్. అమెరికాలో మాతృభాష ఇంగ్లీషా జర్మనా అని ఓటింగ్ పెట్టినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీష్ అని నిర్ణయించబడింది సార్. ఫ్రాన్స్ లో సైనిక పాలన ప్రజాపాలన అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతోనే ప్రజాపాలన నిర్ణయించబడింది. హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే. వాషింగ్టన్ అమెరికాలో కలిసింది కూడా ఒక్క ఓటుతోనే. అంతవరకు ఎందుకు? ఒకే ఒక ఓటుతో వాజ్పేయి సర్కారు తలకిందులైంది కదా సార్. మీరు చెప్పింది నిజమే. అందుకే ఎలక్షన్ కి 6 నెలల ముందు నుంచే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాం. రూల్ నంబర్ 1, నా ఓటర్స్ ఐడిని ఎవ్వరూ చెక్ చేయలేదు. రూల్ నంబర్ 2, ఐఎమ్ ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్. నా ఒరిజినల్ పాస్పోర్ట్ ని చెక్ చేసి ఉండాలి. రూల్ నంబర్ 3, సెక్షన్ 49P. 49O అందరికీ తెలుసు, కానీ ఇది 49P. ఇండియన్ ఎలక్షన్ లా 49P ప్రకారం ఒక వ్యక్తి ఓట్ దొంగతనంగా వేయబడ్డట్టయితే ఆ వ్యక్తికి బ్యాలెట్ ఓట్ అని ఒకటి ఇచ్చి అతను ఓట్ వేయడానికి అనుమతించి ఉండాలి. Is there a law like this? Yes, he is correct. అటువంటి చట్టం ఉంది. సెక్షన్ 49P అని మీ సెల్ ఫోన్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. బట్ ఇలా ఓ 49P ఉందని ఎవరికీ తెలీదు. నిన్నటి వరకు నాకు తెలీదు మై లార్డ్. 10 సంవత్సరాల ముందు 49O కూడా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది కదా, నోటా. అలాగే 49P కూడా అందరికీ తెలియాలి. మీరు ఇటువంటి చట్టం ఒకటి ఉందని చెప్పే కంటే అదే ఒక సెన్సేషనల్ తీర్పు మూలంగా చెప్తే ఒక్క రోజులో ఇండియా అంతా తెలుస్తుంది. బట్ ఆల్రెడీ వారు 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారే. సార్, ఒక ఓటు వల్ల ఈ ఏరియాలో ఏ మార్పు రాకపోవచ్చు, కానీ ఈ తీర్పు వల్ల ఒక ఓటు విలువెంతో తెలుస్తుంది. ఇది లా పుస్తకాల్లో మాత్రమే కాదు, లా కాలేజీలో స్టూడెంట్స్ చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ కేసు ప్రశ్నగాను మీ పేరు సమాధానంగాను వస్తుంది. దేశ ప్రజలకి స్వతహాగా సంక్రమించిన హక్కుల గురించి వివరంగా తెలియపరచాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉంది. ఈ వర్డిక్ట్ మూలంగా అది వెంటనే ప్రజలకు చేరాలన్న కోరిక న్యాయమైంది. ఇవాళ ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఇటువంటి తరుణంలో మిస్టర్ సుందర్ గారి కేసు మీడియాలో చర్చనీయాంశమైంది. దీని మూలంగా సెక్షన్ 49P అందరికీ తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది. వీరు ఓటును దొంగ ఓటుగా వేసినప్పటికీ సెక్షన్ 49P ప్రకారం వీరికి బ్యాలెట్ ఓటు ఇచ్చుండాల్సిందే. అలా ఇవ్వకపోవడం అనేది తప్పే. ఇది సరిదిద్దుకునే విధంగా అదే బూత్లో, అదే పాఠశాలలో
మీకు మీ ఓటు హక్కు ఇవ్వబడాలి. మీరు వేసిన ఓటును కూడా చేర్చిన పిమ్మటే ఆ ఏరియా ఎన్నికల ఫలితాన్ని చట్ట ప్రకారం తెలియపరచాలి. రానున్న 5 రోజులు పాఠశాల ఉంది కాబట్టి వచ్చే శనివారం సెలవు రోజున అదే ఎన్నికల బూత్లో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ న్యాయస్థానము ఎలక్షన్ కమిటీ ఉత్తర్వు జారీ చేస్తోంది. Sensational. Thank God you're not an advocate.